నిన్న రిలీజ్ అయిన అఖండ 2 టీజర్లో బాలకృష్ణ తాండవం చూసాం. ఓ 5 ఏళ్లుగా ఆ రైజ్ అలా సాగుతూనే ఉంది. అఖండ తర్వాత అందరికీ కొత్త బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చిన్న కూతురు నందమూరి మతుకుమిల్లి తేజస్విని. తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ఓ శక్తివంతమైన పేరు. తండ్రి వారసత్వాన్ని, కీర్తిని పెంచేలా బాలకృష్ణ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఈ మధ్యనే 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు బాలయ్య. ఈ 50 ఏళ్లలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన బాలకృష్ణ అంతే స్థాయిలో డిజాస్టర్లు కూడా అందుకున్నారు. కొంతకాలం క్రితమైతే ఆయన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ ఇక హీరోగా ఆయన కెరీర్ ముగిసిపోయినట్లే అని భావించే దశలో అఖండతో ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యారు. అఖండతో బాలయ్య మొదటిసారిగా 100 కోట్ల మార్కు చేరువయ్యారు. అక్కడి నుంచి ఆయన ప్రతి అడుగు వినూత్నంగానే సాగుతోంది. అఖండ షాక్ నుంచి జనం తేరుకోకముందే అన్స్టాపబుల్ అంటూ వచ్చేశారు బాలయ్య. మొత్తం ఆయన 50 ఏళ్ల కెరీర్లో లాస్ట్ 5 ఏళ్లు మాత్రం ఓ మహర్దశ అని చెప్పుకోవాలి. సినిమా సెలక్షన్, టేకింగ్, మేకింగ్, ట్రాన్స్ఫార్మింగ్ ఇలా అన్నింటిలోనూ కొత్తగా కనిపిస్తున్నారు ఎన్బీకే. ఈ మార్పు వెనుక ఉన్న శక్తి ఆయన చిన్న కుమార్తె తేజస్విని. తేజస్వినిని అంతా క్రియేటివ్ పవర్ హౌస్ అని పిలుస్తారు. నందమూరి బాలకృష్ణకు 2 కుమార్తెలు, వాళ్ళ తర్వాత ఓ కుమారుడు ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే అమ్మాయిలు ఎప్పుడూ సినీ పబ్లిక్ లైఫ్లోకి రాలేదు. పెద్ద కుమార్తె బ్రాహ్మణి అయినా చంద్రబాబు కోడలుగా పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు. కానీ 3-4 ఏళ్ల క్రితం వరకు తేజస్విని గురించి ఎవ్వరికీ తెలియదు. చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమె తర్వాత గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ను పెళ్లి చేసుకుని ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ ఆమె కొన్నాళ్లుగా బాలకృష్ణ మూవీస్ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన సినిమాల సెలక్షన్, బాలయ్య ఆహార్యం, కొత్త తరానికి అనుగుణంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్, వీటన్నింటి వెనక ఉంటున్నారు తేజస్విని కొన్నాళ్లుగా ఓ కొత్త బాలయ్యనైతే చూపిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో ఆడియన్స్ అభిరుచులు, ట్రెండ్లు వేగంగా మారుతున్న ఈ టైంలో తేజస్విని తన తండ్రి సినిమాలను, ప్రాజెక్టులను ఈ తరం ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా సెలక్షన్ల దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు బాలకృష్ణ విషయంలో అన్నీ తానే చూసుకుంటున్నారు. అన్స్టాపబుల్కు పనిచేసిన చాలా కాలం తెర వెనుకే ఉన్న ఆమె అన్స్టాపబుల్ సీజన్ 4 ద్వారా తెర ముందుకు కూడా వచ్చారు. అన్స్టాపబుల్ సీజన్ 4 ఓపు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ తన కెరీర్లో 2వ ఇన్నింగ్స్ ప్రారంభమైందని ప్రకటించారు. ఈ 2వ ఇన్నింగ్స్ను తేజస్విని నడిపిస్తున్నారని కూతురు గురించి చెబుతూ మురిసిపోయారు. నా తొలి ఇన్నింగ్స్ తండ్రి ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో సాగింది. ఇప్పుడు 2వ ఇన్నింగ్స్ను నా కూతురు తేజస్విని సమర్థవంతంగా నడిపిస్తోందని అన్నారు బాలకృష్ణ. 2021 నుంచి ఆయనకు అపజయమే లేదు. కరోనా తర్వాత జనం వస్తారో రారో అనుకుంటున్న టైంలో అఖండ థియేటర్లో మాస్ జాతర సృష్టించింది. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ 100 కోట్ల మార్క్ను దాటేసి బాలకృష్ణలోని పీక్ని పరిచయం చేశాయి. కేవలం సినిమాల్లో ఆయన రూపురేఖలను, స్టైల్ను మార్చడం మాత్రమే కాదు, బాలకృష్ణను ఓ బ్రాండ్ అంబాసిడర్గా కూడా తేజస్విని మార్చేశారు. ఇప్పుడు యూత్లో ఎక్కువ క్రేజ్ ఉంది యూత్ హీరోల కంటే బాలకృష్ణకే. జై బాలయ్య అనే మాట యూత్ ఊతపదంగా మారిపోయింది. యూత్లో పెరిగిన క్రేజ్ను ఆమె బ్రాండింగ్ చేస్తున్నారు. అసలు సినిమాలు తప్ప మరో విధంగా ఎన్నడూ చూడని బాలకృష్ణను హోస్ట్గా మార్చడమే కాక అనేక బ్రాండ్లను ఆయనతో ప్రమోట్ చేయిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిందే కాదు, ముందు ఉన్న లైనప్ కూడా భారీగానే కనిపిస్తోంది బాలయ్య విషయంలో. వచ్చే దసరాకు అఖండ 2, గోపీచంద్ మల్లేన్తో హిస్టారికల్ డ్రామా, జైలర్ 2, మార్కోస్ డైరెక్టర్ హనీఫ్ మూవీ, ఇలా ఈ లిస్ట్ చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తోంది. అఖండ 2 టీజర్ చూశాక ఇక బాలకృష్ణకు తిరుగేలేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తేజస్వినికి చిన్నప్పటి నుంచి క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. తనను ఎంకరేజ్ చేసుంటే పెద్ద హీరోయిన్ అయ్యుండేవారని ఆమె భర్త ఎంపీ శ్రీభరత్ అన్నారు. తనలో క్రియేటివ్ జీన్స్ ఉన్నాయి, తను మంచి హీరోయిన్ అయి ఉండేది. కానీ తను స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. కొత్త ఆడియన్స్కు ఎలా దగ్గరవ్వాలని బాలకృష్ణ తేజస్విని ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారని ఏబీపీ దేశంతో శ్రీభరత్ చెప్పారు. మీ వైఫ్ ఇంతకుముందు బాలకృష్ణ గారి కూతురుగానే తెలుసు అందరికీ. ఈ మధ్య ఆవిడ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చి ఆహాలో లేకపోతే బాలకృష్ణ గారి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఆవిడ రోల్ చాలా ఎక్కువగా ఉంది అనేది చూస్తూ ఉన్నాం. అంటే మొదటి నుంచి ఆ క్రియేటివ్ థాట్స్ ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది? తనలో చాలా క్రియేటివ్ జీన్స్ ఉన్నాయండి. తను ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అయి ఉండేది ఎల్లుంటే, కానీ అనేక కారణాల వల్ల వెళ్ళలేదు. చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ రూట్లో వెళ్ళింది. కానీ ఇప్పటికీ ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆవిడకి. స్పోర్ట్స్ పర్సన్ కూడా అనుకుంటా, ఇప్పటికీ బ్యాడ్మింటన్ ఆడుతుంది. సో ఆవిడకి ఆ క్రియేటివ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకే అన్స్టాపబుల్ షోలో కొంచెం డీప్గానే ఇన్వాల్వ్ అయ్యింది. అండ్ ఇప్పుడు కూడా మామయ్య కెరియర్లో స్క్రిప్ట్ రీడింగ్స్ చేయడము, లేకపోతే ఏ సినిమా చేద్దాము, ఏం చేద్దాం అనేది కొంచెం వాళ్ళిద్దరు బాగా మాడుకుంటూ ఉంటారు. చాలా క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ ఆ ఏజ్లో 50+ ఆర్ 60+ ఏజ్లో
బ్యాక్ టు బ్యాక్ 3 హిట్స్ ఇచ్చిన హీరో ఇప్పుడు లేరు. అలాగే 60+లో 100 crores దాటింది రీసెంట్గా లాస్ట్ 1 decade కూడా లేదు. బాలకృష్ణ గారి ట్రాన్స్ఫర్మేషన్లో అంటే కొంచెం అనలిటికల్ ఏం జరిగింది, ఏం మార్చాలనుకున్నారు, ఏం జరిగింది మీకు తెలియదా? నాకు నిజంగా తెలియదండి సుడి. అదే కదా, మీ వైఫ్ రోల్ ఎంతవరకు ఉంది దీంట్లో అనేది? డెఫినెట్లీ షీ ప్లేస్ అ రోల్ అండి, బట్ అన్నీ కలిసి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు అట్లాగే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికీ ఆయన ఇది ఆస్ట్రాలజీ, ఈ రిలీజియన్ అంతా ఉంది. అది ఆయన నేచర్లో మార్పు ఏమీ లేదు. ఎక్స్టర్నల్స్ బహుశా కొంత ఏంటంటే తేజు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి యంగర్ డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారేమో. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ ముగ్గురులో బోయపాటి గారి సినిమా తర్వాత నెక్స్ట్ 2 డైరెక్టర్స్ యంగ్స్టర్సే. గోపీచంద్ గారు అవనివ్వండి, అనిల్ రావిపూడి గారు అవనివ్వండి, ఇప్పుడు బాబీ గారు అవనివ్వండి, ముగ్గురు యంగ్స్టర్సే. సో కొంచెం ఫ్రెష్నెస్. సో ఆ ఫ్రెష్నెస్లో ఇప్పుడు మీరు భగవంత్ కేసరి సినిమా చూస్తే దట్ ఈస్ నాట్ అ టిపికల్ బాలయ్య మూవీ, పూర్తిగా డిఫరెంట్. కానీ అయినా క్లిక్ అయింది. మొన్న వచ్చిన టీజర్ కూడా చాలా బాగుంది, బాబీ సినిమా టీజర్ కూడా. ఇంకా మనం ఏంటంటే కొంత ఇంట్లో వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కొంచెం మనకు విదిన్ సమ్ కన్ఫైన్స్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాం, కొంచెం ఫ్రెష్ ట్రై చేద్దాం అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అన్స్టాపబుల్ షో కూడా చేయడం వల్ల ఒక ఎంటైర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఆయనతో కనెక్షన్ అంత ఫీల్ అవ్వలేదో వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. ఓహో ఆయన ఇంత హ్యూమరస్సా, ఇంత జాలీగా ఉంటాడా, ఉట్టి సీరియస్గా కొట్టేస్తాడని కొందరికి ఆ భావన కూడా పోయింది. సో అన్స్టాపబుల్ కూడా ఆయన మీద ఒక పర్సెప్షన్ బాగా చేంజ్ చేసింది.